అతిథులు, ఆహ్వానితులు, అలాగే కుటుంబ సభ్యులు చాలామంది ఉన్నారు. వారిలో నుంచి కొంతమందిని నేను ఎస్సీ గారికి గ్రీటింగ్స్, అలాగే వారితో ఉన్న సర్వీస్లోని అనుబంధాలు పంచుకోవాలని నేను ఆహ్వానిస్తున్నాను. మొట్టమొదటిగా శ్రీ పొల్లయ్య గారు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కన్స్ట్రక్షన్. మొట్టమొదటిగా శ్రీ కిషోర్ కుమార్ గారు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ టెలికాం, వారిని మీటింగ్స్, అలాగే వారికి ఎస్సీ గారితో ఉన్న అనుబంధాలు కొన్ని నిమిషాలు తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను. గారికి, తర్వాత మన టెలికాం ఎస్సీ గారు వేణునాథ్ బాబు గారికి, అలాగే ప్రసాద్ ఎస్సీ గారికి, సేవ గారికి, నా తోటి డీలకు, మరి ఏడీలకు, స్టాఫ్ అందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఎస్సీ గారు గురుబాబు గారి గురించి చెప్పాలంటే సార్ చాలా చాలా మంచివారు. సార్ దగ్గరికి ఎప్పుడు వెళ్ళినా కూడా నేను ఒకసారి నిలబడి మాట్లాడతాను, ముందు కూర్చోడి ఇక కూర్చొని మాట్లాడదే అంటారు సార్. తర్వాత డైరెక్ట్ కాకపోయినా కూడా ఇండైరెక్ట్గా అయినా ఆయన దగ్గర 3 years వర్క్ చేశాను. టెలికాంకి మా ఇప్పుడు కూడా ఎలాంటి ఇబ్బంది కూడా కలిగించలేదు. 3 years సార్ చాలా కోఆపరేటివ్ ఉన్నారు. అన్ని థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మీకు. అలాగే ఎస్సీ గారి రిటైర్మెంట్లో ఇప్పుడు ఆయుర్వేద్య అష్టైశ్వర్యంతో గడిచిపోవాలని భగవంతుడు మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. షార్ట్గా, స్వీట్గా ఈ విషయాన్ని తెలియజేసినందుకు థ్యాంక్ యూ. రెండవదిగా శ్రీ పొల్లయ్య గారిని, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ 400 kV కన్స్ట్రక్షన్, రాజమండ్రి, తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను. తర్వాత శ్రీ రంగారావు గారు, రిటైర్డ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, వారు కూడా గ్రీటింగ్స్ తెలియజేస్తారు. ముందుగా వేదిక అలంకరించిన మన చీఫ్ ఇంజనీర్ శ్యామ్ ప్రసాద్ గారికి, అలాగే విశాఖపట్నం నుంచి చేసిన శివరామకృష్ణ ఎస్సీ గారికి, గారికి, కృష్ణారావు సేవ గారికి, అదేవిధంగా ఇన్ఛార్జ్ ఎస్సీ గారికి అజయ్ కుమార్ గారికి, అదేవిధంగా నా కొలీగ్స్, నా ఫ్రెండ్స్ అందరికీ కూడా మీ అందరికీ కూడా నమస్కారం తెలియజేసుకున్నాను. మా ఇద్దరికి చిన్న కోడ్ ఉంటుంది, అది స్టార్ట్ చేసిన తర్వాత మాట్లాడతాను. అది మీరు అబ్జర్వ్ చేశారు లేదా, ఎప్పుడు ఎక్కడ నేను ఆయన కాళ్ళకి నమస్కారం పెడతాను, అన్నేమో నాకు పెట్టేస్తారు. మా ఇద్దరు కోడ్ అది. సో గురుబాబు గారు మరిన్ని సంవత్సరాలు చాలా సక్సెస్ఫుల్గా సర్వీస్ కంప్లీట్ చేసుకొని ఈ దినం ఆయన రిటైర్మెంట్ అవుతున్నారు. చాలా సంతోషం. ఈ అవకాశం చాలామందికి రాదు. పైగా ఆయన స్టేట్ అంతా ఇందాక మన సాగర్ చెప్పినట్టు జంకోలో 6 years సీనియర్ అంటే అది మామూలు విషయం కాదు. అలాగే తెలంగాణలో ఆపరేషన్స్లో కూడా చేశారు. ఆయన ఆ హిస్టరీ చెప్తుంటే నాకు ఆశ్చర్యం. చాలా ప్రాంతాలకు పనిచేశారు ఆయన. నిజంగా ఆయన దేవుడి వరకు నడిపించినందుకు నిజంగా దేవుడిని కూడా మేము స్తోత్రాలు తెలియజేస్తున్నాను. తర్వాత చాలా మంచి ఆయన ఎస్సీ గారు, చాలా చిన్నపిల్లల మనస్తత్వం అంటే అనమాట. ఆయన చోట కదా పాపం అని అంటారు, కానీ ఒకసారి ఎండలో
ఎండ వస్తున్నప్పుడు సడన్గా వర్షం వస్తుంది, మళ్ళీ ఎండ వచ్చేస్తుంది వెంటనే. ఆ టైపు ఆయన కోపం కొద్దిసేపే ఉంటుంది, తర్వాత మళ్ళీ వెంటనే సారీ కూడా చెప్పేస్తారు. ఆ టైపు అంత మంచి మనసు ఉన్నాయన. కోపం కొద్ది అలా వస్తుంది, కొద్దిసేపే అది. ఎవరిని కూడా హర్ట్ చేసే రకం అయితే కాదు. ఆఖరికి కృష్ణ గారు అని పిలుస్తారు అలా డ్రైవర్స్ కూడా అంత వాల్యూ ఇస్తారు మనుషులకి. అలాగే అందరితో కూడా చాలా చొరవగా క్లోజ్గా ఉంటారు. ఎవరితో సీరియస్గా ఉంటే మాట్లాడారు. ఎప్పటికైనా పక్కకు వచ్చిన సీ గారితో కూడా గ్రూప్ వేసుకొని మాట్లాడిందాం ఆ టైపు అంత జోవియల్గా ఉంటారు. కాబట్టి ఆయన అంత ఆరోగ్యంగా ఇన్ని సంవత్సరాలు సర్వీస్ కంప్లీట్ చేసుకుని చాలా హ్యాపీగా రిటైర్ అవుతున్నారు. సర్వీస్ ఉండగానే ఇద్దరు పిల్లలకి పెళ్ళిళ్ళు కూడా ఆయన చేశారు, చాలా సంతోషం. తర్వాత రిటైర్మెంట్ లైఫ్ అంతా కూడా ఆయనకి చాలా ఆరోగ్యంగా ఉండాలని, ఆరోగ్యంగా ఉండాలని నేను దేవుడికి కోరుతూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. తర్వాతగా శ్రీ రంగారావు గారు, రిటైర్డ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, ఏపీ ట్రాన్స్పోర్ట్. మాట్లాడే విధంగా 1-2 నిమిషాలు ముగిస్తే మనందరికీ చాలా హ్యాపీ. అలాగే ఎక్కువ మంది మాట్లాడడానికి కూడా అవకాశం ఉంది. సంక్రాంతి గారికి, మా కొలీగ్ ఇంజనీర్ గురుబాబు గారికి, ఈరోజు రిటైర్ అవుతున్న మిగతా నర్సీ గారు గురుబాబు గారికి, వచ్చిన అందరికీ నా కృతజ్ఞతలు తెలుసుకున్నాను. యాక్చువల్గా గురుబాబు గారికి పనిచేయాలి. యాక్చువల్గా కానీ జాయిన్ అయ్యే ముందు రోజు నేను ఇక్కడి నుంచి రాజమండ్రి బయలుదేరినప్పుడు ఫస్ట్ కలిసింది గురుబాబు గారిని కలిసాను. అయినా మొత్తలో బయలుదేరడం నాది ఫస్ట్ పోస్టింగ్ మొత్తలు నాకు పోస్టింగ్ నుంచి హెచ్డిసిలో ఇచ్చారు. దాని రోడ్ సేవర్ ప్రాజెక్ట్లో నేను హెచ్డిసిలో ట్రైనింగ్కి ఇండస్ట్రియల్ ట్రైనింగ్ వెళ్ళాను. కలిసి వెళ్ళాము, అది నా పరిచయం. ఎప్పుడు తగ్గిస్తే ఎప్పుడు కూడా పని చేయాలని కూడా ఆయన ఎప్పుడు తెలిసినా కూడా ఆప్యాయతగా ఒక కథగా నన్ను ట్రీట్ చేసి చక్కగా రెస్పాన్స్ ఇచ్చేవారు. అలాగే ఐ విష్ యూ వెరీ హ్యాపీ రిటైర్డ్ ఫ్యామిలీ అండ్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. తర్వాతగా శ్రీ నాగిరెడ్డి గారు, రిటైర్డ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్. వేదికల సిఈ గారికి, మిత్రులు గురుబాబు గారికి, అలాగే అందరికీ సంబంధించిన మిత్రులందరికీ నా నమస్కారాలు. గురుబాబు గారితో నా పరిచయం 92 నుంచి ఉంది. కలిసి ఏఈగా పనిచేసాం అదే సీరియల్ ప్రాజెక్ట్లో. ఆ తర్వాత 96లో నేను బయటకు వచ్చాను. బయటకు వచ్చాడో తెలీదు, బట్ ఎక్కడో మేము కలుస్తూనే ఉన్నాం. సీనియర్ కలిసి పని చేసిన మాత్రం సీనియర్లో 5 ఏళ్ళు కలిసి పని చేశాం. తర్వాత స్టోర్లో ఉన్నప్పుడు 25 టీఎల్సీలో ఉండేవాడు. తర్వాత ఇక్కడికి వచ్చినప్పటికి వేరే అడగడం జరిగింది. అలాగే నాకు అవకాశం ఇచ్చిన అందరికీ, మిత్రులందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అలాగే తదుపరి శ్రీ రంగతుల్లా గారు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, కాకినాడ. వారిని కూడా రివ్యూస్ తెలియజేస్తుందిగా కోరుతున్నాను. తర్వాత శ్రీ శ్రీధర్ గారు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, వైఎం, వారు కూడా రివ్యూస్ తెలియజేస్తారు. ఈరోజు మన ప్రీతమ ఎస్సీ గురుబాబు గారి రిటైర్మెంట్ ముఖ్య అతిథిగా చేసినటువంటి గౌరవనీయులైన చీఫ్ ఇంజనీర్ శ్రీ ప్రసాద్ గారికి, మిగిలిన స్టేజ్ మీద ఉన్నటువంటి స్టేజ్ మీద ఉన్నటువంటి అతిథులకు అందరికీ నా యొక్క నమస్కారాలు. గురుబాబు గారితో నాకున్న పరిచయం కొద్దిపాటిది అయినా ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని కానీ వాటిని చాలా దగ్గరగా గమనించాను. ఆయన వర్క్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైనా కొంచెం శ్రద్ధ
కోపంగా మాట్లాడినట్టుందని వెంటనే ఆ వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత చాలా వీళ్ళని ఏదో హర్ట్ చేశాను అని ఆయన అలా ఫీల్ అయిపోయి వాళ్ళని మళ్ళీ కన్విన్సింగ్గా మాట్లాడి వాళ్ళతోటి చక్కగా తదుపరి పనులు చేయించుకునే దానికి దోహదపడేటట్లుగా బిహేవ్ చేసేవాళ్ళు. ముఖ్యంగా నేను కాకినాడ ఈవెంట్గా జాయిన్ అయిన తర్వాత మాకున్నటువంటి ఎస్టిమేట్స్ కానివ్వండి, ఈ టీఏబీస్ కానివ్వండి, టెంపరీ అడ్వాన్స్, పర్మనెంట్ ఇంట్రెస్ట్, ఇటువంటి ఏదైనా ఫైనాన్షియల్ ఇవి ఉన్నా కూడా ఏ రోజు కూడా మేము అడిగేంత వరకు కూడా ఉంచుకోకుండా చక్కగా అన్నీ కూడా ఇన్ టైంలో అరేంజ్ చేసి మాకు చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారు. తర్వాత ఆయన డిఫరెంట్ ఫీల్డ్స్లో ఆయన ఎంటైర్ సర్వీస్ అంతా కూడా డిఫరెంట్ ఫీల్డ్స్లో చేయడం మాకు చాలా హెల్ప్ అయింది. ఆయన చాలా కోఆపరేటివ్గా చాలా స్మూత్గా వర్క్స్ జరిగేదానికి కోఆపరేటివ్గా ఉండేవారు. సుదీర్ఘమైన సర్వీస్ చేసి